వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు ఈ గ్రూప్ 1 రీనోటిఫికేషనా లేక సప్లిమెంటరీ నోటిఫికేషనా అన్న ఊహాగానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న సాయంకాలం క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు గ్రూప్ 1లో ఒక 160 వేకెన్సీలు కనిపించాయి అని తెలుస్తుంది. నిజంగా ఈ 160 వేకెన్సీ గ్రూప్ 1కు సంబంధించినవి అన్నీ మనకు నోటిఫికేషన్లో వస్తాయా లేక సహజంగానే మనకున్న నియమ నిబంధనల ప్రకారం ఈ యొక్క పిఆర్ కోటా డిఆర్ కోటా అని రెండు ఉంటాయి ఈ రిక్రూట్మెంట్లో. పిఆర్ కోటా అంటే ప్రమోషనల్ రిక్రూట్మెంట్ లేదా ఈ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి. రెండవది డిఆర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మరి పిఆర్ ఎవరు డిఆర్ ఎవరు అన్నది కనుక చూస్తే జనరల్ గా మనకు గ్రూప్ 2లో ఎవరైనా ఒక అభ్యర్థి డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికై ఉంటే తను 5-6 సంవత్సరాలకు తహసీల్దార్, ఆ తర్వాత 10-12 సంవత్సరాలకు ఆర్డీఓగా వస్తారు. వీళ్ళనే మనం ఏమన్నామంటే ప్రమోషన్ల ద్వారా ఈ యొక్క పదోన్నతులు పొందడం. సో ప్రమోషన్స్ జనరల్గా డిపార్ట్మెంట్లో జరిగే రెగ్యులర్ ప్రాసెస్. జనరల్గా మనకున్న నిబంధనల ప్రకారం కనుక చూస్తే దాదాపు 70-30 అంటే ఈ ప్రమోషన్ల రూపంలో దాదాపు 70% పోస్టులు పోతే ఒక 30 దాకా మనకు ఎట్లా వస్తూ ఉంటాయంటే ఈ యొక్క రెగ్యులర్ రిక్రూట్మెంట్కి ఉంటాయి. మరి అన్నీ నిజంగానే 70 పోతాయా లేదా అనేది కొంచెం క్లారిటీ లేదు. ఎందుకు అంటే మీ అందరికి తెలిసింది ఆ రొటేషనల్ బేస్డ్లో కొన్నిసార్లు వెనక ముందు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మనం ప్రమోషన్ కోటాలో చాలా మంది హడాకు అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ 160కి 60 ఎక్స్పెక్ట్ చేయకపోయినా కనీసం ఒక 80 నుంచి 100 మధ్యలో ఉండే అవకాశం మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఎగ్జాగరేట్గా ఏం చెప్పట్లేదు, నియరర్ ఒకవేళ +10 అయినా కూడా ఆశ్చర్యం ఉండదు అన్నది అనుకోవచ్చు. అంటే కొత్తగా ఉన్న 503 పోస్టులకి అదనంగా కొన్ని పోస్టులు చేరే అవకాశం వెరీ క్లియర్ గా కనిపించింది. మరి దీనికి నోటిఫికేషన్ ఎలా అన్నదాన్ని కనుక చూస్తే 2 అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, రీనోటిఫికేషన్ కి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ గడిచిన నోటిఫికేషన్ కి సంబంధించి సుప్రీం కోర్టులో ఒక కేసు ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సుప్రీం కోర్టులో కనుక టీఎస్పీఎస్సీ కేసును విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అలాగే స్టాండ్లో ఉంటుంది. రెండవది, ఈ యొక్క సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రెండిటికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇది కొత్తది కాదు. యాక్చువల్గా 2004లో ఒకసారి జరిగింది. అయితే అప్పుడు ప్రిలిమ్స్లు 2 వేరువేరుగా జరిగి మెయిన్స్ కామన్గా జరిగింది. ఈసారి ప్రిలిమ్స్ నుంచే మనకు కామన్గా జరిగే అవకాశం ఉంటుంది. నాకున్న ఆ గత నోటిఫికేషన్ ఐడియాతోటి నేను చెప్తున్నది ఏంటంటే ముందుగా వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఏవైతే మనకు 503 పోస్టులు ఉన్నాయని చెప్పుకుంటున్నామో ఈ 503 పోస్టులకి కేవలం పాత అంటే ఆల్రెడీ 2 సార్లు నిర్వహించబడిన ప్రిలిమ్స్ ఎగ్జామ్కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే. అదేవిధంగా జనరల్గా కొత్త నోటిఫికేషన్లో ఎక్స్పెక్టెడ్ 80-100 అనుకుంటున్నాం కదా, వీటికి కూడా ఈ పాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కూడా వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి. కానీ కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లో కేవలం ఈ యొక్క కొత్త దాంట్లో మాత్రం పాత నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ 2023 ఆ సమయంలో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేషన్స్. సో వాళ్ళందరికీ అంటే లేదా గతంలో కొద్దిగా మిస్ అయ్యి అప్లై చేయలేకపోయిన వాళ్ళందరూ ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది తప్ప ఈ పాత నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉండదు, ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి వారికి వయసు అర్హతలు ఉండకపోయి ఉండవచ్చు, లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పూర్తి అయి ఉండకపోవచ్చు, అసలు ఆ నోటిఫికేషన్కి వాళ్ళు అప్లై చేసుకోలేదు కాబట్టి ఇట్లా చాలా కండిషన్స్ అనేవి వస్తాయి. రైట్, ఇది ఒకటి. ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది అన్న అంశాన్ని పక్కకు పెడితే చాలా క్లియర్గా మనకు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. ఒకవేళ ఇఫ్ కేస్ లేకపోయి ఉంటే అంటే ఈ వాతావరణం అంతా లేకపోయి ఉన్నా కూడా పాత దానికైతే ఎగ్జామ్ పెట్టాలి కదా, ఖచ్చితంగా దానికి పెట్టాలి కదా, దీన్ని అడిషనల్గా పెడుతున్నాం అంతే. సో ఈ యొక్క కొత్త లేదా పాత అనే ఒక కొత్త అంటే జరగబోయే నోటిఫికేషన్స్కి మన ప్రిపరేషన్ విధానాన్ని కనుక మనం ఒక్కసారి అంచనా వేసుకుంటే ఇక్కడ 2 కేటగిరీలుగా కనిపిస్తారు.
ఒకటి, ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ నిర్వహించబడి ఈ 2 ప్రిలిమ్స్లలో రాసి కొన్ని మార్కులు తెచ్చుకొని క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉన్న వాళ్ళు కొందరు, అసలు ఈ యొక్క 80కి దరిదాపుల్లో లేకుండా జనరల్గా చెప్తున్నాను నేను, అంటే 50% ప్లస్ 1 or 2% చేసి చెప్పాను. కేవలం 45, 50, 60 మధ్య మార్కులు వచ్చిన వాళ్ళ యొక్క ప్రిపరేషన్ను ఎలా పెంచుకోవాలి అన్నది ఒక మెథడ్. రెండవది, అసలు ఇప్పటి వరకు ప్రిపరేషనే లేదు, న్యూ కమర్ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అన్నది ఒకటిగా చూడాలి. వీళ్ళిద్దరూ ఎవరైతే 80కి లోపు ఉన్నాయి 2 ప్రిలిమ్స్లలో కలిపి ఇన్ అండ్ యావరేజ్గా +or- 2 మార్కులున్నా పర్వాలేదు, వాళ్ళ ప్రిపరేషన్ ఏంటంటే మీరున్న మెథడ్ కరెక్ట్గానే ఉంది, ఇంకొంచెం దానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కరెంట్ అప్డేటెడ్స్ అనేటివి ఉండాలి, ఒరిజినల్ కాన్సెప్ట్స్ అనేటివి మర్చిపోకుండా మీరు జాగ్రత్త పడుతూ సీరియస్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇది వీళ్ళకు ఈజీగా మెథడ్గా కనిపిస్తుంది. వారికి చాలా ఉపయుక్తమైన పద్ధతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కనుక ఈ 45, 50, 60 మధ్యలో ఉండి ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే 45 2 సార్లు పెడితే రాలేదు, ఇక ఇప్పుడు మన గ్రూప్ అన్న అనుకునే అవకాశం ఉండదు. మనం ఎవ్రీ డే ఎంత ఇంప్రూవ్ అయ్యాం, కొద్దిగా మన యొక్క ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఆ ఇంప్రూవ్మెంట్ ఆధారంగా కనుక మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు కూడా అర్హులే. కొత్త వాళ్ళు ఎట్లాగో పూర్తి కొత్త, వాళ్ళ ప్రిపరేషను మీలాగే ఉండాలి ఇద్దరిది. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేది కావాలి. అది మీరు కోచింగ్ అంటారా, లేకపోతే క్లాస్ రూమ్కి వెళ్ళి నేర్చుకోవడం అంటారా, ఇంకొకటి అనేది నాకు తెలియదు. రెండవది, ఇక్కడ వీరికి రైటింగ్ ప్రాక్టీస్ మీకు ఏ విధంగానో ఇద్దరికి ఒక మెంటార్షిప్ అనేది ఖచ్చితంగా కావాలి. మెంటార్షిప్ కనదానికి నియమితమైన సిలబస్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని క్రమం తప్పకుండా పెట్టే ఎగ్జామ్స్ ద్వారా మీరు బెనిఫిట్ అవుతారు అనేది నేను చెప్తాను. సో ముందు ఈ యొక్క ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ క్వాలిఫై అవ్వగలిగిన వాళ్ళు కానీ అవ్వబోతున్న వారికి కానీ ఇద్దరిని చూస్తే ఒకటి మీకు ఒక గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పాను. రెండవది, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని కొన్నింటిని ప్రామాణికమైన వాటిని తీసుకొని క్షుణ్ణంగా చదివి రీరీడ్ అన్న పద్ధతి కనుక వెళ్తే ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం మెరుగైందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఎ లాట్ ఎట్ మెయిన్స్ లెవెల్ ఆల్సో. డెఫినెట్లీ, సర్టన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఎ లాట్ ఎట్ మెయిన్స్ లెవెల్. ఎందుకంటే మన మ్యారథాన్ రన్లో కానీ లాస్ట్ 100 మీటర్ రన్లో కానీ మనని పుషప్ చేసి బయటికి వేసేది ఒకటే ఏంటంటే మెయిన్స్. ఇక్కడ అంటే ఈ గ్రూప్ 1 అనే మ్యారథాన్ అయింది వీళ్ళకి. మీకేమో ఒక 800 రిలే అనుకోండి, లేదా 400 రిలే లాగా ఉంది కొత్త వాళ్ళకి. సో ఈ రెండిట్లో కూడా మనకు ఇప్పుడున్న నోటిఫికేషన్ యొక్క విధానం ప్రకారం మనకు ఇంటర్వ్యూ లేదు. కాబట్టి మెయిన్స్లో గరిష్ట మార్కులు పొందాలి అంటే ఈచ్ పేపర్ మన టార్గెట్ 90 to 100 మధ్యలో ఖచ్చితంగా పొందేటట్లు. ఒక 100 టార్గెట్ పెట్టుకుంటే 75 రావడం కాదు, యావరేజ్గా 90 to 100 ఉన్నప్పుడు టాప్ క్రీమ్ పోస్టును మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, ఖచ్చితంగా టాప్ ర్యాంకర్గా కూడా ఉంటారు. టాప్ క్రీమ్ పోస్ట్ పొందడమే కాకుండా క్రీమ్ పోస్టును విత్ మంచి బెస్ట్ ర్యాంక్ తోటి కనుక పొందితే వచ్చే లాభాలు కూడా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, మనకు ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తారో ప్రధానంగా అంటే ఈ యొక్క మనందరికి తెలిసిందే, అదేంటి ఈ టీఎస్పీఎస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ర్యాంకును కూడా మనం ప్రామాణికంగా కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మెథడ్ అనేదాన్ని నేను చెప్తున్నాను, మంచి మార్కులు రావాలి. తర్వాత ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తర్వాత ప్రిలిమ్స్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం. దీనికి బెస్ట్ మెథడ్ ఏమంటారంటే పీవైక్యూస్ని చూస్తూ అదే స్థాయిలో ఉన్న ఒక 4 మంచి ప్రాక్టీస్ చేసినా ఓకే, చెత్త సరకంతా 100లాది బిట్లు ప్రాక్టీస్ చేసి నేనేదో ప్రాక్టీస్ చేసిన అన్నట్లు కాకుండా స్టాండర్డ్గా చేయగలగాలి. 4వది వచ్చేసి మాత్రం ప్రతిరోజు ఒక ఆన్సర్, డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డైలీ ఆన్సర్ రైటింగ్తో పాటు ఎవ్రీ 15 days మీన్స్ ఇన్ ఎ ఫోర్ట్ నైట్, ఇన్ ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఒక జనరల్ ఎస్సేని కూడా ప్రాక్టీస్ చేయగలిగితే బోత్ ద పార్టీస్ స్టాండ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ఎ రేస్. సో అందరూ కూడా
ఒకే దగ్గర మన యొక్క ప్రయాణం ప్రారంభించి అడుగులు ముందుకేసే అవకాశం పెరుగుతుంది. సో ఇది మనకు చాలా ముఖ్యమైనది అని మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ మై ఐడియా, షేర్ విత్ యూ. Hope my level best it is useful to you. Thank you all the best.